Merry Christmas! వాల మీను వంజర మీను సంగరా మీను నెత్తిలి మీను మత్తి మీను సుత్త మీనే మీనే కొంచెం ముందుకి முதல் சீசங்க வாழ மீன் நானுங்க வஞ்சர மீன் நானுங்க ராஜா விரும்புகின்ற சுறா மீன் நானுங்க மத்தி மீன் நானுங்க நெத்திலி மீன் நானுங்க ராஜா விரும்புகின்ற சுத்த மீன் நானுங்க క్లాప్స్ పెడతాం. కొంచెం సౌండ్ పెట్టండి, సౌండ్ అందుకు వచ్చిన చప్పట్లు కొట్టాలా. పిల్లలు డాన్స్ చేస్తుంటే మనం ఉత్సాహపరుస్తూ చప్పట్లు పడుతూ దేవుడు భయపరచాలా. సౌండ్ పెట్టి
రేఖ ఇలా రావా? వస్తున్నానండి. ఒక టీ తీసుకురావా వెళ్ళేసి. అలాగే అండి. వేగిరమే వినుటకు రారండి, వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర. వేగిరమే వినుటకు రారండి, ఓ సోదరులారా వేగిర. ఈ కుటుంబం ఏదో కొత్తగా ఉన్నట్టుంది ఈ ఊర్లో. అవును పాస్టర్ గారు, అదే మనం ఎప్పుడు చూడలేదు కదా వాళ్ళని. అవును పాస్టర్ గారు, ఒకసారి వెళ్ళేసి వాళ్ళకి మాట్లాడదాం, మనం దేవుని గురించి చెప్దాం. అలాగే పాస్టర్ గారు. అయ్యా వందనాలండి. నమస్తే పాస్టర్ గారు. మేము దేవుని గురించి చెప్పడానికి వచ్చానయ్యా. రక్షకుడు మీకోసం జన్మించాడు, మీరు రక్షణ నమ్ముకోండి, దేవుడు మీకు రక్షణ ఇస్తాడు. మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ముక్కోటి దేవతలు ఉన్నారు. మాకు మీ ఇంగ్లీషు దేవుడితో మాకు సంబంధం లేదు, కానీ మీరు వెళ్ళరండి పాస్టర్ గారు. సరేనయ్యా, దేవుడు మీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు. బావా 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 ఏం చేస్తున్నావు బావా? రా బామర్ది, బాగున్నావా? బాగున్నాను బావా. సెల రోజుకి వచ్చావు బామర్ది. సరే సరే కూర్చో బామర్ది, మాట్లాడుకుందాము. కూర్చో బామర్ది. పంచ గారు కూతురికి పెళ్లి పెట్టుకున్నాడు బావా. అది నగ తయారు చేయాలన్నాడు, అది ఎవరైనా ఉంటే చూడమన్నాడు. అది నేనుండి ఎవరో వద్దు సర్పంచ్ గారు, మా బావ ఉన్నాడు, అతను తయారు చేస్తాడు అని చెప్పినాను బావా. అది నీతో ఒక మాట మాట్లాడదామనేసి వచ్చినాను బావా. ఇతనే సర్పంచ్ గారు. నమస్కారం సర్పంచ్ గారు. కూర్చోండి సర్పంచ్ గారు. అదే మీ బామర్ది మాధవ్ చెప్పాడు, ఒక నెల రోజుల్లో మా కూతురు పెళ్ళి ఉంది, ఎవరైనా బాగా బంగారు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పాను. ఇదిగో బంగారు, నెల రోజుల లోపల కంప్లీట్ చేసి ఇచ్చేయండి. సరే అయ్య గారు, అలాగే అయ్య గారు. ఆ బంగారు ముద్దను తీసుకొని బాగా కరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బంగారు కరిగితే గానీ దాన్ని ఏ రూపానికి మనం తీసుకురాలేము. ఆ పని ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట. ఈ బంగారాన్ని బాగా కరగదీయాలి, దీన్ని మంచి రూపం తీసుకురావాలి. దీన్ని ఈ బంగారు ఇప్పుడే కొట్టి ఎక్కడ పడిపోయింది, ఏం చెప్పాలి, ఎలా చేసేదబ్బా, ఎట్లా చేయాలి? బావా బావా ఏం బావా దేనంగా కూర్చున్నారు? బామర్ది, నిన్న సర్పంచ్ని తీసుకుని వచ్చి బంగారం ఇచ్చేసి వెళ్ళావు కదా, దాన్ని అది కరగబెడదామని కర్ర తీసాను, కొట్టాను, సుత్తో కొట్టాను. అది ఎక్కడ ఎగిరి వెళ్ళి పడిపోయిందో అర్థం కావట్లేదు. అది ఎతికి 2 రోజుల నుంచి ఎతుకుతున్నాము, మీ చెల్లి నేను. అది ఎక్కడ కనబడట్లేదు, ఏం చేయాలో. ఈ ప్రమాదం నుంచి మీరన్నా నువ్వే గట్టెక్కించాలా బామర్ది? ఏంది బావా బంగారం ఏంది ఎగిరి పడిపోయేది, దానికి కానీ రెక్కలుగా ఉన్నాయా బావా? ఏదో చూడు బామర్ది. అవునన్నయ్య, ఆయన చెప్పేది నిజమే అన్నయ్య. 2 రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నాము. ఏం చెల్లమ్మా 2 రోజుల నుంచి ఎతుకుతుంటే కనపడలేదు ఇంట్లో బంగారం? కనిపించలేదన్నయ్య. ఇల్లంతా బాగా ఊడ్చి చూసినారు బావా? మొత్తం చూసాం బామర్ది, ఇల్లు మొత్తం ఊడ్చాము, తలుపు మొత్తం, ఎవరు కూడా రాలా మేము కొట్టేటప్పుడు. నేను అది కనబడట్లేదు, ఏదో ఒక హెల్ప్ చేయి సర్పంచ్తో మాట్లాడి. సరే సర్పంచ్తో మాట్లాడితే కుదరదు, కానీ నాకు తెలిసిన ఒకరు ఉన్నారు, అతనితో కలిసి మాట్లాడేసి వస్తున్నా బావా. సరే బామర్ది. ఆయన చూస్తే అడవులు ఉన్న జంతువులు కూడా భయపడతాయి. అటు మంత్రగాళ్ళ ఉన్న కోయిదారు ఆయన. సరే బామర్ది, ఎంతైనా పర్వాలేదు బామర్ది, డబ్బులు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు బామర్ది, బంగారం మాత్రం మాకు దొరకాలి బామర్ది. సరే బాబా, నేను అతను కలిసేసి మాట్లాడేసి అనుకుని వచ్చి చెప్తా. మాట్లాడు బామర్ది. సరే బాబా, మంచోడు. ఏం బాధపడబాకండి, నేనున్నా. అమ్మా బావా, వాళ్ళే కోయిదారులు పుడతా
ఇల్లు బాగా పెద్దగా ఉన్నది, సామాన్లు కూడా బాగున్నాయి. సౌండ్ పార్టీగా ఉంది ఇది. మరి చూడ మంచి సౌండ్ పార్టీగా ఉంది. మొత్తం జోరుకొని వెళ్తాం మనము. అట్నే ఏముండి కుంటా కానీ ఇలాగా ప్రతిరోజు స్నానం చేసి మీరు సాయంత్రం ఇదే చెప్పిస్తే 3 రోజులకంతా మీకు బంగారం దొరుకుతుంది. అలాగేనా? ఖచ్చితంగా దొరుకుతుంది కోయిదర్ గారు. నేను చెప్పింది చెప్పండి. జైతుష్ జైతుస్ జైతుష్ జైతుస్ జైతుష్ జైతుస్. మీ కర్దమ అది బహు శక్తివంతమైన తాయెత్తు. దాన్ని కట్టుకొని అది కట్టుకుంటే మాకు వస్తువు దొరుకుతుందా సాహిబ్ గారు? ఖచ్చితంగా దొరుకుతుంది బాయ్. అల్లానే నమ్ముకోండి, దొరుకుతాయి. సరే సాహిబ్ గారు. అరే హుజూర్, అల్లా, అరే ఆ బంగారం వారికి కనిపించలేదు. ఇక వారు ఏమీ చేయలేక తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ ప్రెసిడెంట్ గారికి సమాధానం చెప్పుకోలేక, ఒకవేళ చెప్పినా ఆయన నమ్మతారో లేదో అని భయపడుతూ, దొంగలుగా ముద్రిస్తారేమో అని, వాళ్ళని జైలుకి పంపిస్తారేమో అని ఆ భయంతో, ఆ ఆందోళనతో ఆ భార్యాభర్తలిద్దరూ చివరికి ఎటూ తోచని పరిస్థితుల్లో చనిపోవడానికి తీర్మానించుకుంటారు. తండ్రి, నిన్ను నమ్ముకొని ప్రభా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఆపద తరలేదు ప్రభువా. అయా అనేక మంది అన్యులు నిన్ను నమ్మని వాళ్ళకి కూడా తండ్రి మీరు సహాయం చేసే దేవుడు అయ్యా తండ్రి. ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ప్రతి ఒక్కరిని రక్షించే రక్షకుడు అయ్యా తండ్రి. మీకు రక్షణ వచ్చిందయ్యా, చనిపోకండి అయ్యా. మీరు చనిపోకండి అయ్యా, డోర్ తీయండి అయ్యా, మీరు చనిపోకండి. ఎవరో వచ్చినట్టున్నారు రేక, డోర్ ఓపెన్ చేయమని చెప్తున్నారు. అవునండి అయ్యా మీరు చనిపోకండి అయ్యా, దేవుడు మీకు రక్షణ తెచ్చాడయ్యా, మిమ్మల్ని నమ్ముకోండి అయ్యా. అయ్యా డోర్ తీయండి అయ్యా. రేక, మనం చనిపోదాం అనుకున్నాం కదా, మనం అనుకున్నటువంటి విషయం వాళ్ళకి ఎలా తెలిసింది? ఎవరు వాళ్ళు? ఎవరోనండి? అయ్యగారు, మేము చనిపోతున్నామని యాక్చువల్గా మీకు ఎలా తెలిసింది? నేను దేవుడితో ప్రార్థిస్తున్నప్పుడు నాకు దర్శనంలో మీ గురించి చెప్పాడయ్యా, అందుకే మీ దగ్గరకు వచ్చాను. నేను మిమ్మల్ని చనిపోనివ్వాలనుకోవడం లేదు దేవుడు ఈరోజు. అవునా? అవునండి. మేము దేవుడు అలా మాట్లాడతాడా? మీరు దేవుడిని నమ్ముకొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడండి. ఆయన ఈ యొక్క కుటుంబాన్ని స్వస్థపరచండి, వీళ్ళు ఉన్నటువంటి సమస్య నుంచి ఆయన విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా మంచిదయ్యా, మీరు నమ్ముకోండి, దేవుడు త్వరలో మీకు అద్భుత కార్యం చేస్తాడు. వస్తానండి. మరుసటి రోజు, ఏమండి బంగారం అండి. మన దగ్గర పోయిన బంగారం దొరికిందా రేక? అవునండి, బంగారం అండి, వంట రూమ్ లో ఉన్నింది. అవునా? పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదా, మనకు బంగారం దేవుడే చూపించాడు, నిజమైన దేవుడు అని చెప్పాడు కదా పాస్టర్. అవునండి, చాలా సంతోషం అండి, నిజమైన దేవుడు అండి. బాబా, బంగారు గురించి సర్పంచ్ గారికి చెప్పినాను. సర్పంచ్ గారు ఒప్పుకున్నాడు, బంగారం పోయింది అనేసి చెప్పినాను నేను ఆయనతో. చెప్తే దాని గురించి ఆయన ఒక చిన్న మాట కూడా అడగలేదు బాబా. ఆయనే స్వయంగా ఇప్పుడు వచ్చున్నాడు. మీరు ఆయన బామర్ది, మాకు బంగారం దొరికింది బామర్ది. ఏం బాబా, ఎక్కడున్నది? అది వంట రూమ్లో పాత్రలో పోయి పడిపోయింది బామర్ది. ఏంది బాబా, ఇల్లంతా ఆ రోజు ఇల్లంతా గాలి చూసిన మనిషి అంటున్నారు, కనబడలేదని ఇప్పుడు వంట రూమ్లో ఉన్నదని అంటున్నారు. అది నిన్న చనిపోవాలని నిర్ణయించుకున్నాం మేము. నిర్ణయించుకున్నప్పుడు పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి మాకు ప్రార్థన చేయగానే మా బంగారం మాకు దొరికింది బామర్ది. చాలా సంతోషం మాకు. ఎవరు 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 బాబా ఆ పాస్టర్ గారు? ఎవరు? పాస్టర్ గారు, రండి పాస్టర్ గారు. ఇదే మా పాస్టర్ గారు. నిన్న ప్రార్థన చేయగానే మా బంగారం దొరికింది బామర్ది.